హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాన్వాలో ఒక డిజైన్ గురించి చూస్తాము. యాక్చువల్గా క్యాన్వాలో మనం చాలా చేయొచ్చు. బట్ ఈరోజు వచ్చి మనము చిన్నపిల్లలు చాలా కథల పుస్తకాలను చూస్తుంటాం కదా. అట్లాంటి కథల పుస్తకాలను ఎలా తయారు చేయాలో, క్యాన్వాలో వెళ్ళి ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనము క్యాన్వాలోకి వెళ్తాము. ఈ విధంగా మనకి క్యాన్వా అనేది హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇక్కడ వెళ్ళి స్టోరీ బుక్ అని టైప్ చేయండి. ఇది ఇక్కడ వెళ్ళి ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ బ్లాంక్ పేజ్ అని ఉంది కదా, దాంట్లోకి రండి. దీంట్లో వెళ్ళి మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డిజైన్ చేయాలంటే దానికన్నా ముందు మనకు స్టోరీ ఉండాలి. ఏదైనా చిన్న స్టోరీని మనము తీసుకుందాము. నేను ఆల్రెడీ ChatGPTలో తీసుకున్నాను, ఒకసారి చూద్దాము. ఇక్కడ ChatGPTలో నేను అడిగాను, గివ్ మీ స్మాల్ స్టోరీ ఫర్ కిడ్స్ ఫర్ తెలుగు ఫర్ ఇన్స్పిరేషన్ అని అడిగాను. అది తెలుగులో ఇచ్చింది నాకు. ఇక్కడ నేను తెలుగులోనే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉంది కదా, ఈ టైటిల్తో సహా ఇక్కడ వచ్చి కాపీ చేయండి. ఇక్కడ మనకు ఎక్కడైతే మనము క్యాన్వాలో వెళ్ళి డిజైన్ చేయాలనుకుంటున్నాము అక్కడ వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలాగా దీనికి మనం కలర్ కూడా ఇచ్చుకోవచ్చు పేజ్కి. ప్రస్తుతానికి ఇది తీసుకుందాము. నెక్స్ట్ ఇంకొక పేజీ తీసుకుందాము. ఈ పేజీలో వచ్చి ఇంకొక లైను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక పేజీకి రండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ లైన్స్ తీసుకొని మళ్ళీ వచ్చి అదే డిజైన్లో ఇంకొక పేజీలో ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తాం. మనకి ఇక్కడ ఎంత కావాలనో అంత పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ మన ఇష్టం అది.
నెక్స్ట్ ఇంకో పేజ్కి వస్తాము. ఈ చివరి లైన్తో సహా ఈ మోరల్ కూడా తీసుకుంటాము. ఇక్కడ మనము ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తాం. మళ్ళీ పేస్ట్ చేసి ఫాంట్ సైజుని మళ్ళీ ఇక్కడ మనకి ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు, అది మన ఇష్టము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఇప్పుడు పెట్టాం కదా, ఇప్పుడు దీనికి మనము కొన్ని డిజైన్స్ యాడ్ చేస్తాము. ఇక్కడ ఎలిమెంటరీలోకి వెళ్తే అంటే మనకు బుక్ రూపంలో తీసుకున్నాం కదా, చిన్నపిల్లల బుక్లు ఎలా ఉంటాయి, చాలా డిజైన్స్ ఉంటాయి కదా, అలాగే కొన్ని డిజైన్స్ మనం చేసుకోవచ్చు. సపోజ్ ఇది తీసుకుంటాము, బటర్ఫ్లై ఉంది కదా, డిజైన్ కోసము ఇక్కడ యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి ఇంకొక డిజైన్ ఇది, దీన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్కువగా ఉంది కదా, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది. ఇక్కడ ట్రాన్స్పరెన్సీలో వచ్చి తగ్గించుకోవచ్చు. మనం తగ్గించుకుంటే మనకి అది ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ ఇంకొక డిజైన్ తీసుకుంటాం. సపోజ్ ఈ డిజైన్ మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ ట్రాన్స్పరెన్సీలో వచ్చి మనం తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఇంకొక పేజ్లోకి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి కదా, ఇది ఒక డిజైన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నీ ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఇంతే అండి. ఇప్పుడు వచ్చి ఇది ఏదైతే మనకి ఇక్కడ స్టోరీ చెప్తుందో ఆ స్టోరీలో ఉండే విధంగా కొన్ని మనం పిక్చర్స్ యాడ్ చేస్తాం. పిక్చర్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి యాప్స్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ యాప్స్ లోకి వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ కింద మీకు ఇక్కడ ఇమేజెస్ లో కనబడుతుంది. ఎస్, ఇక్కడ మ్యాజిక్ మీడియా ఉంది కదా, ఈ మ్యాజిక్ మీడియా మీద మీరు టైప్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది కదా, ఇక్కడ మనము ఏదైతే మనకు కథలో కావాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ అంటే బ్రీఫ్ గా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సపోజ్ నాకు ఇక్కడ వరకు ఆ ఇమేజ్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో టైప్ చేయండి. ఇక్కడ చూడండి మీరు, మనకు కొన్ని ఇమేజెస్ ఈ క్యాన్వాలోనే మనము ఆటోమేటిక్ గా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, చాలా అమాయకంగా ఉండే ఒక పిల్లవాడు ఫేస్ ఇచ్చింది కదా,
ఇదే తీసుకుందాము. ఓకే, దానికన్నా ముందు మనం ఇంకొకటి ఇక్కడ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే మనకి కొన్ని షేప్స్ కూడా ఉన్నాయి. ఈ షేప్స్ కనిపెట్టినట్లయితే ఆ షేప్స్ లోనే మనము పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ వెళ్ళి షేప్స్ ని ఫిల్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇక్కడ యాప్స్ లోకి వస్తాము. మ్యాజిక్ మీడియాలో వచ్చి ఆ పిల్లవాడు ఫోటో ఉంది కదా, ఏదన్నా మన ఇష్టం, ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఈ బాక్స్లకి మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనకి ఎక్కడి వరకు కావాలనో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి క్లియర్, ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ దగ్గరకు వచ్చి క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. ఆ రిలేటెడ్ గా ఏదైతే ఉన్నాయో అట్లాంటి కొన్ని ఇమేజెస్ మనం తీసుకొని ఇక్కడ మనం పెట్టుకోవచ్చండి. సపోజ్ ఇది అనుకో, ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను వచ్చి ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఫైనల్ గా మనకి అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మనం డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంతే అండి. ఇలాగ మనము స్టోరీ బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు కిడ్స్ సంబంధించి. దీన్ని మనం క్రియేట్ చేసుకొని మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా మనము ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి.